నా పేరు జేమ్స్. నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా బావను కలవడానికి కరకంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వందన కత్తులు తీసుకునేటంతా పొడి చేసేస్తా. నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగి వచ్చింది సార్. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంక. తిరుపతిలో బీటెక్ చదువుతున్న ఒక దళిత యువకుడిని చాలా దారుణంగా, అంటే హాకీ స్టిక్స్ తో రాడ్లతో కొట్టడం అనేది జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి చర్చించుకుంటున్నామంటే, సాక్షి కథనాల ప్రకారం చూస్తే టీడీపీ పార్టీకి చెందిన ఎవరైతే యశ్వంత్ నాయుడు దాడి చేశాడో అబ్బాయి టీడీపీ పార్టీకి చెందినవాడు. అందుకోసమే పోలీసులు కేసు తీసుకోవడానికి వెనకాడారు. అబ్బాయికి న్యాయం జరగట్లేదు అని రాసుకొచ్చారు. ఇటు ఈ రోజు నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఆయన ఏం చెప్పారంటే, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వారంతా కూడా వైసీపీ పార్టీ అనుచరులు అంటూ కొన్ని ఫోటోలు సాక్ష్యాలతో సైతం ఆయన పోస్ట్ చేస్తూ ఒక మాట అన్నారు. జగన్ రెడ్డి గారు ఎంతటి కుట్ర చేస్తున్నారో దళిత సోదరులంతా గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది? సాక్షిలో చూస్తే అలాగా, ఈయన చూస్తే ఇలాగా. ఇందులో వాస్తవం ఏంటి? అసలు ఎందుకు ప్రతిసారి కులాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు? ఈరోజు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. కులాన్ని రాజకీయం చేస్తున్నారు, ఇది ఘోరంగా ఉన్న పరిస్థితి. అసలు బీటెక్ చదువుతున్న విద్యార్థికి ఈ కులానికి సంబంధం ఏంటి? అంటే యశ్వంత్ నాయుడు ఉన్నాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు టీడీపీకి చెప్తున్నారా? అసలు ఎలా చూడాలి? ఒక దాంట్లో ఒక కథనం, ఇంకో దాంట్లో ఇంకో కథనం. ఈ రెండిట్లో వాస్తవం ఏంటి? క్యాంపస్ల్లో ఘర్షణలు జరగటం అనేది ఈరోజు తిరుపతిలోనే మొదలు కాల, చివర కాదు. అవును. యువత మధ్య రాజకీయపరమైన వైరుధ్యాలు, ఐడియాలజికల్ వైరుధ్యాలు, అహంతో కూడిన వైరుధ్యాలు, ఈ కులపరమైన విద్వేషాలు, ఇంకొక అడుగు ముందుకేస్తే అమ్మాయిలకు సంబంధించిన ఘర్షణలో, ఆధిపత్య పోరు, ఏదో ఒక కారణంగా క్యాంపస్లో ఘర్షణ జరగడం అనేది మొదటి నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ఏ క్యాంపస్ల్లోనూ ఏ ఘర్షణలు జరగకుండా ఎవరికి వాళ్ళు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు అని చెప్పగలిగే స్థాయి ఎవరికీ లేదు. మేం క్యాంపస్ నుంచి వచ్చాం, మీరు క్యాంపస్ నుంచి వచ్చారు. ఆ ఏజ్లో ఉండే ఉద్రేకాలు, ఉద్రిక్తతలు, ఉద్విగ్నత ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంపస్ల్లో చెలరేగిన ఘర్షణ, రాజకీయ పక్షాలు అక్కడ గొడవలు పెట్టాల. ఏ రాజకీయ పక్షం కూడా ఘర్షణలకి ఎఫిలియేషన్ తమకు ఉండాలి అని కోరుకోదు. అటువంటి సందర్భంలో అక్కడ యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణ చెలరేగటానికి కులం కారణమా, రాజకీయం కారణం అనేది బాధితుడు తను ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కులం పేరిట దూషించారు, నా మీద భౌతికంగా దాడి చేశారు అని అతను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఇచ్చిన బాధితుడు పలానా వాళ్ళు, పలానా రాజకీయ పక్షానికి సంబంధించిన వాళ్ళు, పలానా రాజకీయ నాయకుల అండదండలతో నా మీద దాడి చేశారని అతను కంప్లైంట్ ఇవ్వలేదే. అక్కడ వారి మధ్య వ్యక్తిగత హోదాలో ఘర్షణ జరిగినాయి. జేమ్స్ అనే కుర్రాడు బాధితుడు. ఎవరైతే తన మీద దాడి చేశారో వాళ్ళ మీద అతను ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులే హ్యాండిల్ చేస్తారు. ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా అరెస్ట్ చేయటమా, కౌన్సిలింగ్లు ఇవ్వటమా, ఇతనికి అపాలజీ చెప్పటమా, ఇతనికి న్యాయం జరిపించాల్సిన బాధ్యత పోలీసులది. అట్లాంటి దగ్గర దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆపాదించి, పాలకులకు ఆపాదించి, అంటే అలా ఆపాదించకపోతే వైసీపీ పార్టీ కాదు, సాక్షి పత్రిక కాదు. ఎందుకంటే ఇదే సాక్షి కదా. 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే, ఆ హత్య జరిగిన మరుసటి రోజు ఆ హత్య సంఘటనని మొదటేమో హత్య జరిగింది అనగానే సహజ మరణం అని ప్రసారం చేశారు. కాదు, అది హత్య అని ఎప్పుడైతే ధృవీకరణ అయిందో మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని నాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా, ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఒక మార్ఫింగ్ ఫోటోతోటి బ్యానర్ ఐటెం రాసి ఆ హత్య సంఘటనని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికలలో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు దండుకున్నారు. కానీ తర్వాత సిబిఐ విచారణలో ఏ వాస్తవాలు తేడతెలమైనాయి? ఆ హత్యకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? హత్యకి సూత్రధారులు వీళ్ళు అని సిబిఐ నిర్ధారించిన వాళ్ళని కాపాడింది ఎవరు? ఈ రోజుకి కాపాడే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? బాధితురాలైన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె మీద వ్యక్తిత్వానికి పాల్పడింది ఎవరు? చనిపోయిన వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడింది ఎవరు?
ఆ ఒక్క సంఘటన తెలియజేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ సాక్షి పత్రిక ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అనేది, వాళ్ళ పార్టీ వైఖరి ఏంటి అనేది ఆ ఒక సంఘటనతో అర్థం కావట్లేదా? అలాగే ఇప్పుడు ఈ సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించి సాక్షిలో కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. తెలుగుదేశం నాయకుల అండదండలతోటి జేమ్స్ మీద దాడి జరిగింది, జేమ్స్కి న్యాయం జరగట్లేదు అని చెప్పని గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా చాలా విస్తృతంగా సాక్ష్యాధారాలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో, అలాగే గురుమూర్తి గారితో, స్థానిక తిరుపతి ఎంపీ భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డితోటి ఈ నిందితులుగా ఎవరైతే ఫిర్యాదు చేయబడ్డారో వాళ్ళందరికీ ఉన్న అటాచ్మెంటు, వాళ్ళతో ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నాయి. అంటే వైసీపీకి సంబంధించిన వైసీపీ నాయకులతో అటాచ్మెంట్ ఉన్న కుర్రాళ్లే ఇతని మీద దాడి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, తన శ్రేణులు దాడి చేసిన బాధితుడిని తన భుజాన వేసుకొని దాడి చేసింది తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి అంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళు దళితుల మీద టార్గెట్ చేసి దాడి చేశారు అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్నికలకు ముందు కూడా అంతే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేవాడు. ఈ మధ్య అసెంబ్లీ అంచనాల కమిటీ వాళ్ళు ఒక్కొక్క ఫైలు, బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్లో జరిగిన ఖర్చులు వీటిని వెలికి తీస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎస్టీలకు సంబంధించిన నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశారు, మైనార్టీలకు సంబంధించిన నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశారు, దళితులకు సంబంధించిన నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశారనేది స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉంది. అంటే ఏ వర్గాల గురించి అయితే మైక్ దొరికినప్పుడల్లా భజన చేసేవాడో ఆయా వర్గాలకు నిలువున ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రిలీజ్ అయ్యారు. కాబట్టి శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ప్రజలు ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. సాక్షి వైఖరిలో మార్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు లేదు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటారు. అలాగే తమ శ్రేణులు దాడి చేస్తారు, తమ కుటుంబ సభ్యులు హత్యలు చేస్తారు, దాన్ని ప్రత్యర్థులకు ఆపాదించేసి సానుభూతి రప్పించుకొని రాజకీయంగా దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. తాను బాధితుణ్ణి అని చెప్పని, తాను మైకి దొరికిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ తనని పట్టాభి ప్రెస్ మీట్లో పరుషంగా వ్యాఖ్య చేశాడు అన్న కారణంగా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి పంపించాడు. ఆ దాడిని సమర్థించుకున్నాడు. ఇవాళ దాని మీద విచారణ జరుగుతూ ఉంటే, అరెస్టులు చేస్తూ ఉంటే అన్యాయం, అక్రమం, అరాచకం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది అని చెప్పని గగ్గోలు పెడతా ఉంటాడు. వాస్తవంగా చట్టపరంగా ఆ రోజు తానే చర్యలు తీసుకొని ఉండాల్సింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనదే. కానీ ఆ విధంగా కాపాడకపోగా తానే దాడుల సంస్కృతిని పెంచి పోషించి ఈరోజు మళ్ళీ విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ జేమ్స్ మీద జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించి దళితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దళితులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చిన పర్యవసానం 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లాన్ ఎటుపోయిందో తెలియదు. 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్, ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట 7,500 ఎకరాలు దళితులకి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డ, గత ప్రభుత్వాల ద్వారా పంపిణీ చేయబడ్డ అసైన్మెంట్ ల్యాండ్ల మొత్తాన్ని కూడా ఇళ్ల పట్టాల కోసం చెప్పని వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నాడు. దళితుల సంక్షేమం కోసం 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేసిన చాలా సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఆయన పాలనా హయాంలో వాటిని అమలు చేయకుండా, వాటికి బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఆ వర్గాలని నిర్లక్ష్యం చేశాడు. కానీ మైకి దొరికినప్పుడు మాత్రం నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పని ఊకదంపుడు భజనలు చేసేవాడు. ప్రజలకు తెలుసు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా. పాలకుడుగా ఆయా వర్గాలకి సాయం చేసే అవకాశం తనకు దక్కిన సందర్భంలో ఆయా వర్గాల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి ఎన్నికలకు ముందు మాత్రం మైకి దొరికినప్పుడు నేను నా అంటున్నా మీ గురించి, మీరందరూ నా మనుషులు, నేను మీ మనిషిని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. వాస్తవం ఏంటి, ఇతని నాటకాలు ఏంటి అనేది ఆయా వర్గాల ప్రజలకు కూడా రియలైజేషన్ వచ్చింది. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 27 ఎస్సీ నియోజకవర్గాల్లో 25 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి దక్కాయి. 2 ఒకటి తెలుగుదేశానికి, ఒకటి జనసేన పార్టీకి దక్కాయి. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 27లో 2 వైసీపీకి దక్కితే 25 ఎన్డీఏ కూటమికి దక్కాయి. అలాగే 7 ఎస్టీ నియోజకవర్గాలు వైసీపీకి 2019లో దక్కాయి. కానీ ఈ ఎన్నికల్లో 5 ఎన్డీఏ కూటమికి వస్తే 2 వైసీపీకి దక్కినాయి. అంటే ఆయా వర్గాల ప్రజల్లో కూడా రియలైజేషన్ వచ్చిందనేది అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలకి లబ్ధి చేకూర్చాడా, వాళ్ళని ఎన్నికలలో ఓటు బ్యాంకుగా వాళ్ళని మలుచుకొని సమయం, సందర్భం, అవకాశం తన చేతిలో ఉన్న రోజు, అధికారము, వ్యవస్థలు, వనరులు తన చేతిలో ఉన్న రోజు ఆయా వర్గాలకి లబ్ధి చేయకుండా వాళ్ళని మోసం చేశాడనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వాళ్ళ
మళ్ళీ ఎలా అయినా సరే ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకంగా చిత్రీకరించి తన దగ్గరికి మళ్ళీ తిరిగి ఆ వర్గాలను చేరువ చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ ప్రజలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించలేని స్థితిలో రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది రియలైజ్ అవ్వని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.